వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సీ గ్రూప్ 2లో సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది మెయిన్స్లో మనకి 75 మార్క్స్ ఉంది. దీంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో యావరేజ్ తీసుకుంటే మనకి ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్క్స్ వచ్చాయి అండ్ ఆయా చాప్టర్లో ఏ టాపిక్స్ని మనం చదవాల్సిన అవసరం ఉంది అనేది ఈ ఎనాలిసిస్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఏవైతే చెప్పలేదో అవి చదవద్దు అని కాదు, కానీ చెప్పినవి చదవాలి అని దీని అర్థం. ఓకేనండి, మీకు ఒక కాంప్రహెన్సివ్ ఐడియాని మీరు క్రియేట్ చేయటమే, ఎక్కువగా దేని మీద ఫోకస్ చేయాలి అనే దాన్ని మీకు గుర్తు చేయటమే ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఒకసారి మనకి 5 చాప్టర్స్ ఉన్నాయని మనందరికీ తెలుసు. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి యాన్సెంట్ ఆంధ్ర హిస్టరీ. దీంట్లో ప్రీ హిస్టోరిక్ కల్చర్స్, శాతవాహన, ఇక్ష్వాకుల, విష్ణుకుండలి, ఈస్టర్న్ చాళుక్య, చోళాసు, ఆంధ్ర చోళాసు వీళ్ళందరూ ఉంటారు. అంటే యాన్సెంట్ హిస్టరీ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. 30 క్వశ్చన్స్ దీని నుంచి వచ్చాయి. మెడివల్ ఆంధ్ర అంటే 11th and 16th సెంచరీ మధ్యలో 17 క్వశ్చన్స్ వచ్చాయి. మోడర్న్ ఆంధ్ర అండర్ బ్రిటిష్ రూల్, యూరోపియన్స్, కంపెనీ రూలు, నేషనల్ మూవ్మెంట్, సోషల్ రిఫార్మ్స్, ఆంధ్రప్రదేశ్ పాత్ర వాటిలో 18 క్వశ్చన్స్ వచ్చాయి. ఆంధ్ర మూవ్మెంట్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర, జెంటిల్మెన్ అగ్రిమెంట్ కానీ ఎస్ఆర్సీ కానీ దీని నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే యాన్సెంట్ ఆంధ్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో టాపిక్ వైజ్ చూస్తే ఒక్కొక్క చాప్టర్లో యాన్సెంట్ ఆంధ్ర నుంచి 30 క్వశ్చన్స్ వచ్చాయి కదా. దీంట్లో ప్రీ హిస్టోరిక్ నుంచి 4, శాతవాహన అన్నిటికన్నా ఎక్కువగా 5, ఇక్ష్వాకు 4, విష్ణుకుండిల నుంచి 4, ఈస్టర్న్ చాళుక్యాస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఆంధ్రప్రదేశ్లో 6, వీళ్ళు కట్టిన టెంపుల్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఆంధ్ర చోళాస్ 2, సొసైటీ, రిలీజన్, తెలుగు లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వీటి నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. మొత్తం 30 క్వశ్చన్స్ వచ్చాయండి. నెక్స్ట్ మెడివల్ ఆంధ్ర నుంచి 17 క్వశ్చన్స్ వస్తే మేజర్ అండ్ మైనర్ డైనస్టీస్ 11th నుంచి 16th సెంచరీస్ మధ్యలో ఉన్న డైనస్టీస్ నుంచి 8 క్వశ్చన్స్, సోషియో రిలీజియస్ అండ్ ఎకనామికల్ కండిషన్స్ నుంచి 2 క్వశ్చన్స్, గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ గురించి 4 క్వశ్చన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ చాప్టర్ 3 నుంచి చూస్తే మోడర్న్ ఆంధ్ర అండర్ బ్రిటిష్ రూల్, అడ్వాంటేజ్ ఆఫ్ యూరోపియన్స్ 2 క్వశ్చన్స్, ట్రేడ్ సెంటర్స్ 2, ఆంధ్ర అండర్ కంపెనీ రూల్ 3, 1857 రివోల్ట్ ఆంధ్ర ఇంపాక్ట్ 2, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ 1, సోషో కల్చరల్ అవేకనింగ్ 2 క్వశ్చన్స్, జస్టిస్ పార్టీ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ నుంచి 1, గ్రోత్ ఆఫ్ నేషనల్ మూవ్మెంట్ 1885 నుంచి 1947 మధ్యలో 2 క్వశ్చన్స్, సోషలిస్ట్, కమ్యూనిస్ట్, యాంటీ జమీందారీ అండ్ కిసాన్ మూవ్మెంట్ నుంచి 1, అండ్ నేషనలిస్ట్ పోయట్రీ, రెవల్యూషనరీ లిటరేచర్, సో వీటి నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. మొత్తం 18 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ దాంతోపాటు చాప్టర్ 4లో మీరు చూస్తే ఆంధ్ర మూవ్మెంట్, ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూవ్మెంట్ నుంచి 1, ఆంధ్ర మహాసభల నుంచి 1, ప్రామినెంట్ లీడర్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ నుంచి 2 క్వశ్చన్స్, రోల్ ఆఫ్ ప్రెస్ అండ్ న్యూస్ పేపర్స్, లిబర్టీ మూవ్మెంట్, ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్ నుంచి 1, టోటల్ 5 క్వశ్చన్స్ వచ్చాయి చాప్టర్ 4 నుంచి. చాప్టర్ 5 ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో విశాలాంధ్ర మూవ్మెంట్ నుంచి, విశాలాంధ్ర మహాసభ నుంచి 2, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అండ్ రికమెండేషన్స్ నుంచి 1, జెంటిల్మెన్ అగ్రిమెంట్ నుంచి 1, ఇంపార్టెంట్ సోషల్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ 1956 నుంచి 2014 వరకు 1, టోటల్ 5 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే చాప్టర్ 1 అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుందని మనకు అర్థమవుతుంది. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ 75 క్వశ్చన్స్ వచ్చే ఈ 75 క్వశ్చన్స్లో చాప్టర్ వైజ్ ఏ చాప్టర్లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ ఆ చాప్టర్లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు అనేది చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. అంటే తక్కువ మార్క్స్ వచ్చిన చాప్టర్ని చదవద్దు కాదు అని కాదు, అది గుర్తుపెట్టుకోండి. అన్నిటినీ చదవాలి, కానీ ఇది ఒక ఐడియా కోసం మీకు ఒక అవేర్నెస్ని క్రియేట్ చేస్తుంది అనమాట. మొత్తం 5 చాప్టర్స్ మనకున్నాయి. ఫస్ట్ వచ్చేసి నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. దీంట్లో 18 క్వశ్చన్స్ వస్తున్నాయి. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, దీంట్లో 16 వస్తున్నాయి. ఆ చాప్టర్లో ఏ టాపిక్స్ ఉంటాయో కూడా నెక్స్ట్ స్లైడ్ నుంచి చూద్దాము. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగ సంస్థలు అధికార పంపిణీ నుంచి 15 క్వశ్చన్స్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాల నుంచి 13, సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్, లోకల్ బాడీస్ నుంచి 13 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ చాప్టర్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వచ్చినాయి ఒకసారి చూస్తే చాప్టర్ 1 నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి 18. వాటిలో కాన్స్టిట్యూషనల్ హిస్టరీ అండ్ డెవలప్మెంట్, రాజ్యాంగానికి సంబంధించినటువంటి చరిత్ర మీద 3, ప్రియాంబబుల్ అంటే రాజ్యాంగ పీఠిక నుంచి 3, ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల నుంచి 4, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాల నుంచి 3, ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధుల నుంచి 2, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్ ఇది, రాజ్యాంగ సవరణ నుంచి 2, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ నుంచి 1, మొత్తం 18 క్వశ్చన్స్. చాప్టర్ 2ని మీరు గమనిస్తే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అంటే ఎగ్జిక్యూటివ్ 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ప్రైమ్ మినిస్టర్, గవర్నరు, ప్రెసిడెంట్ ఇలాంటివన్నీ కూడా. లెజిస్లేచర్ అండ్ పార్లమెంట్, లోక్సభ రాజ్యసభ నుంచి 2 క్వశ్చన్స్, జ్యుడిషియరీ నుంచి న్యాయ వ్యవస్థ నుంచి సుప్రీంకోర్టు హైకోర్టు నుంచి 4, జ్యుడిషియల్ రివ్యూ అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం నుంచి 3, మొత్తం కోర్ట్స్ నుంచి 7 వస్తున్నాయి. పార్లమెంటరీ సిస్టమ్ 2 క్వశ్చన్స్ వచ్చాయి. అలానే చాప్టర్ 3 చూస్తే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగ సంస్థలు మరియు అధికార పంపిణీలో యూనియన్ స్టేట్ లెజిస్లేటివ్ రిలేషన్స్ నుంచి 4, కాన్స్టిట్యూషనల్ బాడీస్ నుంచి రాజ్యాంగ సంస్థల నుంచి 5 క్వశ్చన్స్ వస్తున్నాయండి. చాలా ఇంపార్టెంట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ నుంచి యాక్ట్ నుంచి 1 వచ్చింది. లోక్సభ లోక్యుక్త నుంచి అడుగుతున్నారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి అడుగుతున్నారు. కాన్స్టిట్యూషనల్ షెడ్యూల్స్ అండ్ ప్రొవిజన్స్ గురించి 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. మొత్తం 15. అండ్ 4th చాప్టర్ ఒకసారి మనం గమనిద్దాం. సెంటర్ స్టేట్ రిలేషన్స్, దీని నుంచి 13 క్వశ్చన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఫెడరల్ అండ్ యూనిటరీ ఫీచర్స్ నుంచి 2, సమైక్యం ఏకకేంద్ర లక్షణాల నుంచి, సెంటర్ స్టేట్ రిలేషన్స్ కేంద్ర రాష్ట్ర సంబంధాల నుంచి 3 క్వశ్చన్స్,
సర్కారియా, రాజమన్నార్ అండ్ పూంచి కమిషన్స్ నుంచి ఒకటి, అంటే కమిషన్స్ నుంచి ఒకటి అడుగుతున్నారు. పొలిటికల్ పార్టీస్ నుంచి 2 క్వశ్చన్స్, ఎలక్షన్ కమిషన్స్ గురించి 3 క్వశ్చన్స్, యాంటీ డిఫెక్షన్ లా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎలక్షన్ రిఫార్మ్స్ దీని గురించి 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫైనల్ గా చాప్టర్ 5 మనకి సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్, అంటే వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ, ముఖ్యంగా మనకి లోకల్ బాడీస్ అనమాట. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు, చాలా ఇంపార్టెంట్. బల్వంతరాయ్ మెహతా కమిటీ నుంచి 2 అండ్ అశోక్ మెహతా కమిటీ, ఇవన్నీ కూడా డీసెంట్రలైజేషన్ కమిటీస్ మీద ఎక్కువ అడుగుతున్నారండి. అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 73rd అండ్ 74th నుంచి 4 వచ్చినాయి. సో 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నుంచి 4 వచ్చినాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ మున్సిపాలిటీస్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. మొత్తం 13. టోటల్ గా ఈ 5 చాప్టర్స్ లో మనకి ఏ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ చాప్టర్ లో ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఏ ఏరియాస్ ని మనం కవర్ చేయాలో ఇక్కడ నేను చూపిస్తాను. ఈ ఏరియాస్ ఎవరైతే కవర్ చేయలేదో మస్ట్ అండ్ షుడ్ గా కవర్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ ఇవన్నీ కూడా. ఏపీఎస్సీ గ్రూప్ 2లో ఎకానమీ అనేది మెయిన్స్ లో 75 మార్క్స్ అడుగుతారండి. ఇది కీ రోల్ ప్లే చేస్తుంది మెయిన్స్ పేపర్ 2లో. ఈ ఎకానమీ నుంచి ఏ ఏరియాస్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి అనేది చాప్టర్ వైజ్ ఒకసారి అనాలిసిస్ చేస్తుందాం. దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. బ్యాంకింగ్ అండ్ మనీ టాపిక్ నుంచి 14 క్వశ్చన్స్ వచ్చాయండి. అంటే దీంట్లో మానిటరీ పాలసీ కమిటీ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగారు. ఎందుకంటే ఎక్కువగా అవి రీసెంట్ కరెంట్ అఫైర్స్తో, కరెంట్ అఫైర్స్తో, కరెంట్ ఎకానమీతో రిలేటెడ్ అయి ఉన్నాయి కాబట్టి. ఎక్స్టర్నల్ సెక్టార్ నుంచి 11 క్వశ్చన్స్ వచ్చాయండి. ఎస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లోను ఎక్స్టర్నల్ సెక్టార్లోను కాంబినేషన్గా ఈ క్వశ్చన్స్ అడుగుతారు. ముఖ్యంగా మనం చూస్తే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కానీ, తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి కానీ, తర్వాత డెప్రిషియేషన్ కానీ, అప్రిషియేషన్ కానీ, రూపీ వీకెన్ అవటం కానీ, వీటన్నిటి గురించి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనకున్నాయి. అండ్ ఎక్స్చేంజ్ రేట్స్ గురించి కానీ, సో వీటి గురించి అడుగుతున్నారు. అండ్ ఎస్పెషల్లీ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ నుంచి 10 to 12 క్వశ్చన్స్ అడిగారండి. ఏపీలో ముఖ్యంగా ఇది కూడా సోషో ఎకనామిక్ సర్వే అండ్ ఏపీ బడ్జెట్, ఈ రెండిట్లో నుంచి వచ్చాయి మొత్తం క్వశ్చన్స్. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్ నుంచి 9 క్వశ్చన్స్ అడిగారండి. కరెంట్ రిలేటెడ్ డేటా ఎక్కువ అడిగారు. బేస్డ్ ఆన్ ఇండియన్ ఎకనామిక్ సర్వే అండ్ ఇండియా బడ్జెట్ని బేస్ చేసుకొని. నేషనల్ ఇన్కమ్ మీద డైరెక్ట్గా అడిగే క్వశ్చన్స్ తక్కువగా, కానీ జీడీపీ పర్సెంటేజ్ కానీ, జీడీపీ గ్రోత్ రేట్ కానీ, ఎన్ఎన్పీ ఏంటి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి, ఇలా రీసెంట్ ట్రెండ్స్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. అగ్రికల్చర్ కూడా అంతే, రీసెంట్ ట్రెండ్స్ మీద అడిగారు, 8 క్వశ్చన్స్ అడిగారు. ఇండస్ట్రీ సర్వీసెస్ రెండింటి మీద కలిపి 7 క్వశ్చన్స్ అడిగారు. అగ్రికల్చర్లో ఎక్కువగా స్కీమ్స్ని ఫోకస్ చేశారు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద 6 క్వశ్చన్స్ అడిగారు, అంటే జీడీపీ గ్రోత్ కానీ, జీఎన్పీ గ్రోత్ కానీ, సో ఇలాంటివి అనమాట. ఫినాన్షియల్ డీసెంట్రలైజేషన్ అంటే ఫినాన్స్ కమిషన్ గురించి కానీ, ప్లానింగ్ గురించి కానీ 5 క్వశ్చన్స్ వచ్చాయి. పబ్లిక్ ఫినాన్స్ గురించి 5 క్వశ్చన్స్ వచ్చాయి, అంటే ఇక్కడ బడ్జెట్ గురించి, ఇండియా బడ్జెట్, ఏపీ బడ్జెట్, ఇండియాకి సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వే, ఏపీ ఎకనామిక్ సర్వే, వీటన్నిటి గురించి, అంటే పబ్లిక్ ఫినాన్స్ మీద 5 క్వశ్చన్స్ వచ్చాయి. టోటల్గా 75 క్వశ్చన్స్ మనం ఈ 9 టాపిక్స్ నుంచి అడిగినట్టుగా మనకు కనిపిస్తుంది ఓవరాల్గా. అయితే ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ అనేది నేను ఎస్వీఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేశాను. ఆ క్లాసెస్ చూస్తే 100% సరిపోతుందండి. ఇప్పుడు అప్డేట్స్ కూడా అంటే ఒక్కొక్క వీడియో పోయి ఆ వీడియో ప్లేస్లో కొత్త వీడియో కూడా యాడ్ అవుతూ వస్తుంది. అండ్ డేటా మొత్తం కూడా, ఇంపార్టెంట్ డేటా మొత్తం కూడా ఈసారి ఒక దగ్గర ఇస్తాను. అండ్ స్టాండర్డ్ మొత్తం కూడా ఒక దగ్గర మీకు కంటిన్యూగా వస్తుంది. మీరు చూసారో లేదు, ఇప్పుడు ఎకానమీ ఫస్ట్ నుంచి అప్లోడ్ అవుతుంది. చాప్టర్ 1, చాప్టర్ 2 అని కొత్తగా అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న వీడియోస్ని రీప్లేస్ చేసి ఒక వీడియో వస్తుంది. చూసే వాళ్ళు అన్నింటినీ చూస్తూనే వెళ్ళిపోవాలి, నో నీడ్ టు వరీ. అండ్ ఎకానమీ అష్యూరెన్స్ ఏంటంటే నేను మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మన దాంట్లో నుంచి వస్తాయి. సో మన కోర్స్ వరకు చూసి మన మెటీరియల్స్ చదివితే సరిపోతుంది. సో ఇంకా అంతకుమించి వేరే ఎక్కువ ఏమీ చదవాల్సిన అవసరం లేదు, అది నా గ్యారంటీ. వన్స్ మళ్ళీ పేపర్ వచ్చిన తర్వాత కూడా నా దాంట్లో నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా నేను చూపిస్తాను. కరెంట్ ఎకానమీ కూడా మస్ట్ అండ్ షుడ్గా నేను కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో చెప్తూనే ఉన్నాను. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కరెంట్ ఎకానమీ కూడా నేను సపరేట్ ప్రొవైడ్ చేస్తాను. పీపీఎస్సీ గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్, ఇవి రెండు కలిపి 75 మార్క్స్ వస్తాయి. పేపర్ 2లో ఎకానమీతో పాటు ఈ పేపర్ మీకు అడగటం జరుగుతుంది మెయిన్స్లో. సైన్స్ అండ్ టెక్నాలజీలో మొత్తం 5 చాప్టర్స్ ఉన్నాయండి. ఈ 5 చాప్టర్స్లో మనం చూస్తే టెక్నాలజీ అండ్ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్ నుంచి 14 క్వశ్చన్స్ వచ్చాయి. స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ అన్ని దీంట్లోనే వస్తాయి. ఎనర్జీ మేనేజ్మెంట్ నుంచి 6 క్వశ్చన్స్ వచ్చాయి, అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, అంటే బయోడైవర్సిటీ పార్క్స్ కానీ, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కానీ, ఇలాంటి ఎకో సిస్టమ్ మీద 13 క్వశ్చన్స్ వచ్చాయి. వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్లో నుంచి 25 క్వశ్చన్స్ వచ్చాయి. పొల్యూషన్, వేస్ట్ మేనేజ్మెంట్ వీటన్నిటికి సంబంధించి. ఎన్వైర్న్మెంట్ అండ్ హెల్త్కి సంబంధించి 18 క్వశ్చన్స్ వచ్చాయి మొత్తం. సో ఇక్కడ 75 క్వశ్చన్స్, 100 మార్క్స్. 1 క్వశ్చన్ 2 క్వశ్చన్స్ అటు ఇటుగా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు చాప్టర్ వైజ్ ఒకసారి మనం గమనించినట్లయితే స్పేస్ టెక్నాలజీ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి, డిఫెన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఇంతకు ముందు వచ్చినటువంటి ప్యాటర్న్స్ ఇవి యావరేజ్గా 1-2 క్వశ్చన్స్ అటు ఇటుగా ఉండొచ్చు. ఒక ఐడియాలజీ కోసం మనం దీన్ని డీల్ చేస్తున్నాం. బయోటెక్నాలజీ అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్, ఇలాంటి వాటి నుంచి 2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఓపెన్ ఏఐ నుంచి 3 క్వశ్చన్స్, సైబర్ సెక్యూరిటీ నుంచి 2 క్వశ్చన్స్, న్యూక్లియర్ టెక్నాలజీ నుంచి 2 క్వశ్చన్స్, డిజిటల్ హెల్త్ నుంచి 1 క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ 2లో ఎనర్జీ మేనేజ్మెంట్లో రెన్యూబుల్ ఎనర్జీస్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. సోలారు, విండ్, జియోథర్మల్, టైడల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ లాంటివి. బయోఫ్యూయల్, ఎథనాల్ నుంచి 1 క్వశ్చన్, నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ నుంచి 1 క్వశ్చన్ అడిగారు.
తర్వాత చాప్టర్ 3 చూస్తే ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. దీంట్లో ఎకోసిస్టమ్లో ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్ నుంచి 5 క్వశ్చన్స్, బేసిక్ డెఫినేషన్స్. బయోడైవర్సిటీ నుంచి 2, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఫుడ్ చైన్స్ అండ్ బయోటిక్ ఫ్యాక్టర్స్ నుంచి 2, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ నుంచి, సైట్స్ కన్వెన్షన్స్ నుంచి, సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ నుంచి 2, ఫారెస్ట్ అండ్ బయోమాస్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ 4th చాప్టర్ అనేటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తే వాటిలో ఎయిర్ పొల్యూషన్ చాలా ఇంపార్టెంట్ 5 క్వశ్చన్స్, వాటర్ పొల్యూషన్ 2, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది 8, బయో రెమిడియేషన్ ప్రొసీజర్ నుంచి 5, పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి 2 క్వశ్చన్స్, ఎకో ఫ్రెండ్లీ అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి 3 క్వశ్చన్స్ రావడం జరిగింది, సేంద్రీయ వ్యవసాయం నుంచి. తర్వాత ఫైనల్ చాప్టర్ అనేటువంటి ఎన్వైరన్మెంట్ అండ్ హెల్త్ నుంచి చూస్తే మొత్తం 18 క్వశ్చన్స్ వచ్చాయి. దాంట్లో క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ మీద 7 క్వశ్చన్స్ వచ్చాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద 5 క్వశ్చన్స్ వచ్చాయి, ఎజెండా 21 కానీ, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 కానీ, పబ్లిక్ హెల్త్ అండ్ డిసీజెస్ మీద 4, ఎన్వైరన్మెంటల్ హెల్త్ మీద 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇలా మనం క్లాసిఫై చేయొచ్చు టోటల్గా 5 చాప్టర్స్ నుంచి 75 క్వశ్చన్స్ని. ఇది ఒక మీకు అసెట్గా ఉంటుందన్నమాట. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఒక ప్రాధాన్యత క్రమం దీనివల్ల మీకు తెలియజేయడం జరుగుతుంది. సో మనం చదివేటప్పుడు మొత్తం చదువుతాము, కానీ చదివిన తర్వాత రివిజన్ చేసేటప్పుడు వేటి మీద ఫోకస్ చేయాలి అనే దాన్ని తెలుసుకుంటే కొంచెం మంచిది అనే ఉద్దేశంతోనే ఇలా మీకు టాపిక్ వైజ్ వెయిటేజ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా అని రాని టాపిక్ని చదవకూడదు అని కాదు. ఓకేనండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్